ఒక అడవిలో పెద్ద చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది. అది చాలా గర్వంగా ఉండేది. ఆ చెట్టు తనదేనన్నట్టుగా భావించేది. ఆ చెట్టుపై ఎవర్నీ వాలనిచ్చేది కాదు. అయితే అంతలోనే ఒక కోయిల వచ్చి అదీ చెట్టుమీద వాలింది. వెంటనే కాకి కోపంగా, ఇది నా చెట్టు, ఇక్కడికెందుకొచ్చావ్, వెళ్ళిపో అని దాన్ని గట్టిగా మందలించింది. కోయిల ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ్నించి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఒక పావురం అక్కడికి వచ్చి కూర్చుంటే దాన్ని అదే విధంగా తిడుతూ పంపించింది. చెట్టు కింద నేలపై ఒక తాబేలు మెల్లగా పాకుతూ వెళ్తోంది. దాన్ని చూసిన కాకి మళ్లీ పొగరుగా మాట్లాడింది. అయ్యో, ఇలా నెమ్మదిగా నడిస్తే నువ్వు ఎప్పటికైనా నీ గమ్యానికి చేరతావా? నన్ను చూడు, క్షణాల్లో ఆకాశంలోకి ఎగిరిపోతాను అని ఎగతాళి చేసింది. తాబేలు మాత్రం మౌనంగా తన మానాన తాను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. అయితే ఒకానొక సమయంలో అడవిలో తీవ్ర కరువు వచ్చింది. చెరువులో నీళ్లన్నీ ఎండిపోయాయి. తీవ్రమైన దాహం వేయడంతో కాకి నీళ్లు తాగడానికి అడవిలో ఎక్కడికక్కడా వెతికింది. కాని ఎక్కడా నీరు కనిపించలేదు. చివరికి కొంచెం దూరంలో ఒక కుండ కనిపించింది. దాన్ని చూసి చాలా సంతోషించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా నీళ్లు కుండ అడుగున మాత్రమే ఉన్నాయి. అయినా అంచును కూర్చుని నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి కుండలో పడిపోయింది. నీళ్లు తాగగలిగింది కాని బయటకు రావడం మాత్రం కష్టంగా మారింది. కుండలో రెక్కలు విప్పలేక కాకి చాలా భయపడింది. బయటకు ఎలా రావాలో తెలియక అరవసాగింది. అప్పుడు సమీపంలో ఉన్న కోయిల దాని అరుపు విని అక్కడికొచ్చింది. కాకి, దయచేసి నన్ను బయటికి తీసేయి అని వేడుకుంది. కోయిల ఎంతో ప్రయత్నించినా ఒంటరిగా కుండను కదిలించలేకపోయింది. అంతలో అక్కడికి తాబేలు వచ్చింది. కోయిల సహాయం కోరడంతో తాబేలు తన శక్తి మేరకు కుండను ముందుకు తోసింది. కుండ నేలపై పడిపోయి పగిలింది. దీంతో కాకి సురక్షితంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కాకి చాలా సిగ్గుపడింది. తాను ముందుగా అందరితో ఎలా ప్రవర్తించిందో గుర్తుచేసుకుంది. నేను మీతో చాలా చెడ్డగా మాట్లాడాను, అయినా మీరు నా ప్రాణాలు కాపాడారు, నన్ను క్షమించండి అంటూ కోయిల తాబేలుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథ చెప్పే సందేశమేంటంటే, అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది, వినయం మనకు మిత్రులను సంపాదిస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవర్నీ తక్కువగా చూడకూడదు. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో అని జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. Bye-bye! Like, share, and subscribe! Mini Machas! ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ కొంగ చెరువులోని చేపలను పట్టి తింటూ ఉండేది. కాని ఆ కొంగ కాలక్రమేణా ముసలిదై ముందులా చేపలు పట్టలేకపోయేది. కొన్ని రోజులు ఆకలితోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇలా అయితే కష్టం, నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకలేను అని అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది. చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, బాధపడుతున్నట్టు నాటకమాడుతూ కూర్చుంది. అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఉండే ఒక పీత ఉండేది. ఆ పీత కొంగ విచారంగా ఉండటం గమనించి, ఎందుకిలా ఉన్నావ్ అని అడిగింది. ఏమి చెప్పమంటావ్ అంది కొంగ. నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది. అదేవిటి అని పీత ఆరాటంగా అడిగింది. ఈరోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుణ్ణి చూశాను. ఆయన ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండిపోతుంది, మనమందరం చచ్చిపోతాము. నాకు నా గురించి బెంగలేదు, నేను ఎలాగూ ముసలిదాన్నయ్యాను. కాని మీరందరూ ఇంకా చిన్నవాళ్లు, మిమ్మల్ని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అంది కొంగ. పీత వెళ్లి ఈ విషయం చేపలకు చెప్పింది. చేపలన్నీ ఏడవడం మొదలుపెట్టాయి. అయ్యో, ఎలాగా, మనమందరం చచ్చిపోతామా అని భయపడ్డాయి. పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువుంది, కావాలంటే నేను మిమ్మల్ని ఒక్కొక్కటిగా అక్కడికి తీసుకెళ్తాను అని కొంగ చెప్పింది. వెంటనే చేపలన్నీ కొంగ సహాయాన్ని నమ్మి ఒప్పుకున్నాయి. అలా ప్రతిరోజూ కొంగ ఒక చేపను తన ముక్కులో పెట్టుకుని ఎగిరిపోయేది. కాని వేరే చెరువుకు కాదు, కొంత దూరంలో ఉన్న బండల దగ్గరికి తీసుకెళ్లి ఆ చేపను చంపి తినేసేది. సాయంత్రానికి అలసిపోయినట్టు నటిస్తూ మళ్లీ చెరువుకు వచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పీత, నన్నూ తీసుకుని వెళతావా, నాకు కూడా ప్రాణం కాపాడుకునే అవకాశమివ్వు అని కొంగను అడిగింది. కొంగ, రోజూ చేపలు తిని బోర్ కొడుతోంది, ఈరోజు పీతను తినొచ్చు అనుకుని, సరే ఇవాళ నిన్నే తీసుకెళ్తాను అంది. పీత చాలా పెద్దది కాబట్టి
కొంగ ముక్కులో పట్టలేదు. అందుకే పీత కొంగ వెన్నుపైన ఎక్కి కూర్చుంది. ఇద్దరూ ప్రయాణం ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత పీత అడిగింది, ఇంకా ఎంత దూరం? అప్పుడు కొంగ నవ్వుతూ, మూర్ఖుడా, నిన్ను ఏ చెరువుకూ తీసుకెళ్లడం లేదు. నిన్ను కూడా ఆ చేపలలాగే బండల దగ్గరికి తీసుకెళ్లి తినేస్తాను అని చెప్పింది. అది విన్న పీతకు కోపం వచ్చింది. వెంటనే తన పంజాలతో కొంగ మెడను గట్టిగా నొక్కి చంపేసింది. అలా పీత ప్రాణాలతో తిరిగి చెరువుకు వచ్చి జరిగిన సంగతి మిగతా చేపలకు చెప్పింది. ఇకపై ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటల్లో స్వార్థం ఉందా లేదా అని ఆలోచించాలి. నీతి: ఎవరి మాటలైనా గుడ్డిగా నమ్మకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. Bye-bye. Like, share, and subscribe. Nini Machas. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో శివ అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. శివ స్కూల్లో చదువు కంటే అల్లరి చేయడమే ఎక్కువ ఇష్టపడేవాడు. శివ స్కూల్లో అందరితోనూ గొడవపడేవాడు. అతను వచ్చాడు అంటే ఎదురుగా ఎవరూ వెళ్లరు. ఒకరోజు శివ స్కూల్లో క్లాస్ రూంలో తన తోటి విద్యార్థులను ఎగతాళి చేస్తూ, అడ్డుపేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఉంటే విద్యార్థులంతా కలిసి శివపైకి గొడవకు వచ్చారు. ఆ గొడవ పెద్దదయ్యి ఆ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. ప్రిన్సిపల్ పిల్లలందరినీ పిలిచి ఏమైంది అని అడిగాడు. పిల్లలందరూ ప్రిన్సిపాల్తో శివ ఇలా చేశాడు అని చెప్పారు. ప్రిన్సిపల్, శివ, నువ్వు మరొకసారి చెయ్యరాదు అని మందలించాడు. లేకపోతే తీసిస్తాను అని చెప్పాడు. ప్రిన్సిపల్ శివ వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పారు. శివ ఇంటికి వెళ్తుండగా దారిలో తన తండ్రి మూటలు మోస్తూ కష్టపడ్డం చూసి శివ మనసులో నాకోసమే కదా నాన్న అంత కష్టపడుతున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. శివ ఇంటికి వెళ్లగానే వాళ్ల అమ్మ చాలా కష్టపడుతూ మిషన్ కుడుతూ ఉంటుంది. వాళ్ల అమ్మ శివాను తన పక్కన కూర్చోబెట్టుకొని, నీకోసమే కదా ఇంతలా కష్టపడుతుంది, నేను మీ నాన్న, ఎవరితోనూ గొడవపడకుండా బాగా చదువుకో అని చెప్పింది. శివ వాళ్ల అమ్మతో, ఇప్పటినుంచి బాగా చదువుకుంటానమ్మా, ఎవరితోనూ గొడవ పడానమ్మా అని వాళ్లమ్మతో ఇలా అంటాడు. అప్పటినుంచి శివ స్కూల్లో ఎవడితోనూ గొడవపడకున్నా క్లాస్ రూంలో మంచిగా ఉంటూ చదువుకుంటూ క్లాస్ రూంలో అందరికన్నా శివ ఫస్ట్ ర్యాంక్లో పాసవుతాడు. శివ క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు ప్రిన్సిపల్ అవార్డిస్తాడు. శివాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. Bye-bye. Like, share, and subscribe.